కాలేజ్లో ఉన్నన్ని రోజులు లైఫ్ జాలీగా ఉంది. జాబ్ వచ్చాక నా హ్యాపీనెస్ అంతా పోయి వర్క్, ప్రెజర్, స్ట్రెస్ ఇవే మిగిలాయిరా. కరెక్ట్గా చెప్పావురా. మన ఆఫీస్లో జై సార్ తప్ప ఎవ్వరూ హ్యాపీగా ఉండర్రా. 1 minute ఇప్పుడు వస్తా. ఏంటబ్బాయిలో నా గురించి ఏదో డిస్కషన్ వచ్చినట్టుంది. అన్నా మీరొక్కరే ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఆడుతూ పాడుతూ ఉంటారు. సార్ మాకు కూడా టిప్స్ ఇవ్వండి సార్. అఫ్ కోర్స్. జై స్కోర్ నంబర్ 35. మనందరికీ ఒకే టాస్క్ ఇస్తారు. దాన్ని మనం నవ్వుతూ చేస్తామా కోపంగా చేస్తామా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూడండి. ఆఫీస్ టైం 9 to 5. ఆఫీస్ వర్క్ అంతా ఈ టైంలోనే కంప్లీట్ చేసేస్తా. ఆఫ్టర్ 5 ఉన్న టైం 16 hours జైస్ టైం. వర్క్ అనేది ఎప్పుడు పర్సనల్ స్పేస్ని డిస్టర్బ్ చేయకూడదు. ఇలా మీరెప్పుడైనా చేశారా? తలెందుకు ఊపడం? మీ మొహాలు చూస్తేనే అర్థమవుతుంది. మీరు వీకెండ్ కోసం వెయిట్ చేస్తూ పనిచేస్తారు. నేను వీక్ డేని కూడా వీకెండ్ అనుకుని పనిచేస్తా. టూ మచ్ ఆఫ్ వర్క్ ఇస్తున్నారన్నా. అందుకే కదరా మెడికల్ లీవ్, సిక్ లీవ్, క్యాజువల్ లీవ్, రెంటల్ లీవ్ అనుకుంటూ ఇన్ని ఉన్నాయి. ఆఫ్ తీసుకుని చిల్ అవ్వండి రా. సరే మరి నేను వెళ్తా. కోడ్ లేదని డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. చేయిస్ కోడ్లో అన్నాను, మీరు కంపల్ చేసే కోడ్లో కాదు. సీరియస్నెస్ అంటే ఏంటో చూపించమనిది కదా, చూపిస్తా. ఆ మెయిల్ నాకు ఫార్వర్డ్ చేయి, నేను చెక్ చేస్తా. హాయ్ ఎవ్రీవన్, మీరందరూ మీ రెస్పెక్టివ్ టీమ్ మెంబర్స్ తో కలిసి వర్క్ స్టార్ట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, అబ్జర్వేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్. హ్యావ్ ఫన్, ఎంజాయ్. ఏం చూస్తున్నావు? కాదు నువ్వు ఇంత సీరియస్ గా వర్క్ చేస్తాంటవే, నీకు అసలు బోర్ కొట్టదా? నేను వర్క్ చేస్తున్నప్పుడు నన్ను ఎవరు డిస్ట్రాక్ట్ చేయలేరు. ఆఖరికి పిడిగొచ్చి పడినా సరే నా పనిని ఎవ్వరు ఆపలేరు. అబ్బా పిడుగు మాదిరి ఉండవు, నిన్ను పిడుగు ఏం చేస్తుందిలే కానీ. ఏం లేదు, నేను కూడా సీరియస్ గా వర్క్ చేసుకుంటా. చూసుకోక పొద్దుటూరు నుంచి మా అమ్మ ఇంట్లో వేసి పంపించింది. పర్లేదు చూసుకో. చూసుకో ఇంకోటి. మేడం చాలా నేర్చుకోవాలని ఉంది మేడం, మీరేం చెప్పినా చేస్తా. వాడు చెప్తేనే చేస్తాడు, నేను చెప్పపోయినా చేస్తాను మేడం. ఏం చెప్పినా చేస్తారా? ఏం చెప్పినా చేస్తారా? ఇద్దరికి చంప పగులు. పదండి వెళ్ళి స్మోక్ చేసొద్దాం. మ్యామ్ నాకు అలవాట్లేదు. నన్ను చూస్తే అదే అలవాటు అవుతుంది. పదండి. మీరు ఎలా చెప్తారా మ్యామ్? మేడం వర్క్ స్టార్ట్ చేద్దామా మేడం? ఎందుకంత తొందర? అట్లేం లేదు మేడం, మీ ఫ్రీ టైంలోనే స్టార్ట్ చేద్దాం. నువ్వే మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలో తెలియక. ఇలా తెలియనప్పుడు కాఫీ తాగడం వల్ల ఏం మాట్లాడాలో తెలుస్తుంది. సో లెట్స్. మేడం ఇందాకే కదా మనం బ్రేక్ నుంచి వచ్చింది. ఓకే మేడం, అది షార్ట్ బ్రేక్, ఇది లంచ్ బ్రేక్. లెట్స్ గో. అటు సైడ్. సారీ మేడం.
అబ్బో వీడేంటి ఇలా ఉన్నాడు? బక్కాసురులాగా చూస్తుంటే నాకే కాంపిటీషన్ ఇచ్చేలా ఉన్నాడు. సార్ టెల్ మీ ఆది, మీరు సెండ్ చేసిన మెయిల్స్ అన్ని చదవడం అయిపోయింది సార్. గుడ్, యూ హ్యావ్ టు డూ దిస్ వే. సార్ వర్క్ చేస్తున్నా, కనబడట్లేదా? మాకు చెప్తే మేము చేస్తాం సార్ వర్క్. ఒక పని చేయి, వేరే టీమ్స్కి వెళ్ళి వాళ్ళ రోల్స్ని అబ్జర్వ్ చేయి. కంపెనీలో అందరూ టీమ్ లాగా వర్క్ చేయాలి కదా. Okay, so this one is like you have to work this out. So సార్ 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 జేఎస్ కోడ్ కంటిన్యూ చేస్తారా? చాలా క్యూరియస్ గా ఉన్నట్టున్నావు. ఎస్ సార్. ఓకే, జేఎస్ కోడ్ నంబర్ 2. మన లైఫ్ ని మనం హ్యాపీగా చూసుకోవాలనుకుంటే మనకు నచ్చింది చేయాలి, మనకు నచ్చినట్టు మనం ఉండాలి. సూపర్ సార్. నీ ఊపి చూస్తుంటే నువ్వు కూడా లెక్కేసుకొని రాసేలా ఉన్నావే. యా సార్, ఐల్ గెట్ ఇట్ ఆన్ ASAP. సార్ నేను 5 years నుంచి మీ కస్టమర్ నండి. ఏంటి మచ్చా 5 years నుంచి కస్టమర్ అంటున్నాడు? స్విగ్గీలో ఏంటది? నా అకౌంట్ ని అలా ఎలా డీయాక్టివేట్ చేస్తారు సార్? ఫుడ్ బాగాలేదని చెప్పి రీఫండ్ పెట్టి ఆడుకుంటా అన్నట్టున్నాడు, అందుకే అకౌంట్ డీయాక్టివేట్ చేస్తామంటారు. ఏంటి అలా కూడా చేస్తారా మచ్చా? మరి ఇలా చేస్తే అలానే చేస్తారు. ఏం చేస్తున్నారా? అంటే నా అకౌంట్ ఉందా డీయాక్టివేట్ చేశారని చూస్తున్నా. అది రీఫండ్ ఎక్కువ పెట్టేటోళ్ళకి, నువ్వు వచ్చినట్టు దొబ్బి తింటా, నీకేం కాదులే. సార్ నాకు కొంచెం కన్సెషన్ ఇవ్వండి సార్. కన్సీవ్ అంటే? కన్సెషన్ అంటే డిస్కౌంట్. డిస్కౌంట్ ఎందుకురా? మెంబర్షిప్ కోసం ఏంటదిలే. లాస్ట్ టైం పంపించిన ప్రొఫైల్స్ ఏం బాలేవు సార్. రెఫరెన్స్ అంటారా? అదేరా, వాళ్ళ ఇంటి దగ్గర రెస్టారెంట్స్ ఏం బాలేవంట, వేరే ఏరియా రెస్టారెంట్స్ ప్రొఫైల్స్ పంపిమని అడుగుతున్నాడు. ఓ, నేను యాక్టివేట్ చేసుకుంటాను సార్. ఏమో చూసాడా? నేనే గెలిచా. You 3 come here. కమింగ్ సార్. ఏం చేస్తారు అక్కడ? బెస్ట్ ఆఫ్ ఎవరైనా పంటలు వేసుకుని మీరు కూడా. ఎందుకురా భయపడతావు సార్? ఇందాక మీరు ఫోన్లో మాట్లాడేది మొత్తం విన్నాం సార్. మొత్తం విన్నారా? అవును సార్, కావాలంటే నా అకౌంట్ వాడుకోండి. నీకు అకౌంట్ ఉందా? నాకు కూడా ఉంది సార్ అకౌంట్. నీకు కూడా ఉందా? నాకు కూడా ఉంది సార్. చూడండి ఏం జరుగుతున్నా ఇక్కడ. మీ వయసు ఏంటి, మీరు మాట్లాడేంటి? ఫుడ్ యాప్ యూజ్ చేసేదానికి వయసుతో పనేముంది సార్? మీరు మాట్లాడే ఫుడ్ యాప్ గురించా? మీరే యాప్ అనుకున్నారు సార్. వెళ్ళి పని చేసుకోండి. చైల్డ్ వర్డ్స్. సార్ నవాబ్స్ నుంచి మటన్ బిర్యానీ డబుల్ మసాలా ఆర్డర్ చేసుకుని సార్, బాగుంటుంది. ఆయన ఏం తిండాలి కానీ పద మనం కుమ్మేద్దాం. సార్ నెక్స్ట్ కోడ్ ఏంటి? యా, జేఎస్ కోడ్ నంబర్ 3. జై కమ్ టు మై క్యాబిన్. నిషాక్ కూడా నా కోర్స్ కావాలనుకుంటా, చెప్పేసి వస్తా. సారీ. చెప్పులకి ఏం డిసైడ్ అయ్యావు? నువ్వు చెప్పిన మాటలు విన్న తర్వాత నాకు కూడా ట్రై చేయాలనుంది. పోన్లే, లాస్ట్ మూమెంట్ లో హ్యాండ్ ఇస్తావు అనుకున్నా, మొత్తానికి రెడీ అయిపోయావు. నాకు కూడా ఈ కోరిక చాలా కాలం నుంచి ఉంది, అది నీతో నెరవేరుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సరే మరి ఈరోజు చేద్దామా? నీతో మ్యాచ్ చేయడము చాలా కష్టము, కొద్దిగా స్లోగా చేద్దామా? ఒకసారి డిసైడ్ అయిపోతే చేసేయాలరా, ఇలాంటి వాటికి ముహూర్తాలు చూసుకోకూడదు. నాకు కూడా చెయ్యాలనుంది కానీ. ఏంట్రా కానీ కొని? అంటే నాకు ఇది ఫస్ట్ టైం కదా, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది. వీళ్ళకి
ఫస్ట్ టైం టెన్షన్ గానే ఉంటుంది. ఒక్కసారి అయిపోయిన తర్వాత స్ట్రెస్ డిప్రెషన్ అంతా పోయి రిలాక్స్ గా ఉంటావు. అప్పుడు నువ్వు నన్ను వదలమన్నా వదలవు. నిజంగా? నిజంగా. అయితే మొదలు పెట్టేద్దాం. సో ఎంతకాలమైంది సిటీకి వచ్చి మీరు? జాబ్ గురించి రావడమే ఫస్ట్ టైం. నైస్. ఇంటి నుంచి దూరంగా రావడం బాధగలేదా? ఉంది. ఏంది? ఫ్లోర్లన్నీ తిరిగేశాను. నెక్స్ట్ వర్క్ ఏమిస్తారా అని టెన్షన్గా ఉంది. వెళ్ళి రిలాక్స్ అవ్వు. ఓకే సార్. హైదరాబాద్లో ఎక్కడుండేది? అది కుక్కట్పల్లి. ఏంది? కుక్కట్పల్లి సైడ్ ట్రాఫిక్ ఎక్కువ ఉందంటే చూసుకొని వెళ్ళమని చెప్తున్నాను సార్. దాని సంగతి నేను చూసుకుంటా, వెళ్ళి నీ పని చేసుకో. అలాగే. సో వీకెండ్స్ ప్లాన్స్ ఏంటి? ఖాళీయే. కావాలంటే కంపెనీ ఇస్తాను. అదే కమ్ హియర్. ఈ మంత్లో మనం ఎన్ని కంపెనీస్తో సేల్ చేసాం, ఎంత సేల్ చేసాం, ఇంకా ఎంత చేయాలి అనేది నీకు మెయిల్ చేసా. ఓకే సార్. అవన్నీ చదివి ఒక స్ట్రాటజీ ప్రిపేర్ చేయి. షూర్ సార్. 1 minute. అమ్మయ్యా, ఒక వర్క్ వచ్చింది. హాయ్, ఐఎమ్ సుబ్రహ్మణ్య శాస్త్రి, సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ ఆఫ్ టీజీఐసి. ఐ లివ్ ఇన్ గచ్చిబౌలి. నాకు ఎంబీఏలో గోల్డ్ మెడల్ ఉంది. త్వరలో ఈ కంపెనీకి బ్రాంచ్ డైరెక్టర్ కూడా అవుతాను. ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్రమ్ అన్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. నాది సింహరాశి, రేవతి నక్షత్రం, పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రమా? నాకెందుకో కొడుతుంది సూరి. ఏమైందిరా? ఇది నా ప్రొఫైల్. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే అడగండి, అన్ని చెప్తాను. దాదాపు 10 ఫోటోల దాకా పెట్టాను. రే, వీడు మ్యాట్రిమోనియల్ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. వాడు సిన్సియర్గా ఉన్నప్పుడే గుర్తించాల్సిందిరా. గైస్, నాకైతే మన కంపెనీలో మంచి పొజిషన్కి వెళ్ళి ఫుల్ డబ్బులు సంపాదించాలని ఉంది. అవునరా, నేను కూడా మంచి పొజిషన్ పోయి బాగా డబ్బులు సంపాదించేసి పాండప్ప పెడతావా? కాదు బాయ్, దీనికి కాంపిటీషన్ గా ఎదురు ఇంకో కంపెనీ పెడతా. ఏంటి, నీ కల్లో కూడా జరగని పని? కరెక్ట్ గా చెప్పావురా నువ్వు. నా ఎదుగుదల చూసి మీ అందరికి కుళ్ళుమే. బాగానే ఎదిగావు కదా, ఇంకెంత ఎదుగుతావు? ఎక్కిరించండి రా, ఏదో ఒక రోజు నేనేందో మీ అందరికి చూపించా. ఓకే గైస్, జోక్స్ అపార్ట్, అసలు ఈ జాబ్ తో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏమేంటి? నాకైతే ఇన్స్టాగ్రామ్ లో ఎవ్వరికి లేనని ఫాలోవర్స్ సంపాదించుకోవాలని ఉంది. చూడు, టాపిక్ స్టార్ట్ చేసి అవుట్ ఆఫ్ జోన్ లో మాట్లాడుతుంది. నాకైతే ఒక మంచి ప్యాకేజ్ తో అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది. అవునా, నాకైతే డబ్బులు సంపాదించానే ఫస్ట్ మంచి స్పోర్ట్స్ కార్ కొనాలనుందిరా. కొని అందులో సిగరెట్లు కొనుక్కున్నాక వెళ్తావా? మింగినానైతేనా? సిగరెట్టేగా కుట్టు. నేనైతే గో విత్ ద ఫ్లో అంతే. ఇంతకీ నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఎలిగేట్స్? మా ఊరు చాలా అన్డెవలప్డ్ ఉంది. సో మంచి ప్యాకేజ్ వస్తే మా ఊరికి ఏదైనా చేస్తా. అబ్బా, అలా ఉండాలి ఏమంటే. మరి నువ్వేమనుకుంటున్నావా? అది నేను ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నాను. ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసి చూపించాలనుకుంటున్నాను. ఓయమ్మా, అందరికంటే నాదే చిన్నదిగా ఉంది కదరా. నీ కోడిపూర కథ గురించి ఐడియా ఏమొస్తుందిలే. బయట ఎండ ఉంది, సన్నీళ్ళు కొనిపించారా? కొనిస్తావా? ఓకే. రే, మన జూనియర్స్ ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారా? దానికి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? సత్య, నీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పు. నాకు నా డ్రీమ్ కంపెనీలో జాబ్ రావడం ఆల్రెడీ ఒకసారి మిస్ అయింది, కానీ ఈసారి అస్సలు మిస్ అవ్వను. జై, నీది? నా ఫ్యూచర్ ప్లానా? చేసుకో నంబర్. రే ఆపు. నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? పెద్దగా ప్లాన్స్ అయితే లేవు, కానీ ఇప్పటికైతే ఒక మంచి కార్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఇదిగో చూడు. ఇప్పటికిప్పుడు కార్లు ఎందుకు చూస్తున్నావు? నాకు బైక్ పైన వస్తుంటే బైసైకిల్ పైన వస్తున్నట్టుందిరా. అయితే వాకింగ్ చేసుకుంటూ రావాల్సింది. ఆఫీస్ కి లేట్ గా రావడానికా? అసలు ఆఫీస్ కే రాకపోవడానికి. ఏం ఫీచర్స్ కావాలి? పెద్దగా ఉండాలి, లోపలికి ఈజీగా వెళ్ళి రావాలి, బడ్జెట్ లోనే ఉండాలి, పెళ్ళైన తర్వాత నేను మా ఆయన అందులోనే చాలా ట్రిప్స్ కి వెళ్ళి రావాలి. అలాంటి ఫీచర్స్ కావాలి.
నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. అవునా, చూపించు. నువ్వు అనుకున్న ఫీచర్స్ అన్ని ఇందులో ఉన్నాయి. సైరన్ కూడా ఉంది, టోల్స్ కూడా ఫ్రీయే. హాయ్ గైస్. హాయ్ నిషా. ఏం డిస్కస్ చేస్తున్నారు? అంటే కార్ కొనాలనుకుంటున్నాను, ఏది బాగుంటుందా అని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నాం. ఓ, ఏదైనా సజెస్ట్ చేయొచ్చు కదా. 10 lakhs అంటున్నావు, మేనేజ్ చేయగలుగుతావా? ద గ్రేట్ ఇండియన్ కంపెనీ ఉండగా భయం ఎందుకు దండగా? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కార్ అవసరం అంటావా? ఎందుకలా అంటున్నావు? అంటే నన్ను అడిగితే అదొక అన్నెసెసరీ ఎక్స్పెన్స్ హరిణి. నువ్వు అనుకున్నట్టు డబ్బులు స్పెండ్ చేసి కార్ కొన్నావనే అనుకుందాం, కానీ నీ స్పెండింగ్ అక్కడితో ఆగదు. సర్వీసింగ్ చేయించాలి, ట్యాంక్ ఫిల్ చేయించాలి, క్లీనింగ్ చేయించాలి, అండ్ నువ్వు ఎక్కడికైనా వెళ్తే పార్కింగ్ కోసం ప్లేస్ వెతుక్కోవాలి. అటు ఇటు తిరిగే వాళ్ళందరూ కార్ మీద గీతలు పెడతారు, వాటిని రిపేర్ చేయించాలి. అండ్ వీటన్నింటికి మించి మన సిటీ ట్రాఫిక్ లో కార్ డ్రైవ్ చేసుకుంటూ రావాలి. అందుకే కార్ ఆప్షన్ అంత ఫీజిబుల్ కాదంటున్నా. చాలా ప్రాబ్లమ్స్ హరిణి. దానికి బదులు నీ దగ్గరున్న 2-wheeler వల్ల టైం అండ్ మనీ రెండూ సేవ్ అవుతాయి. కారు లేకపోతే టైం అండ్ మనీ రెండు సేవ్ అవుతాయా? అంతగా ఏం ఆలోచిస్తున్నావు? కారు కొనాలా వద్దా అని. అది నీ ఇష్టం హరిణి, కానీ నువ్వు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ వేరే దేని మీదైనా ఇన్వెస్ట్ చేస్తే నీకే యూజ్ అవుతుంది అంటున్నా. ఓ, అది మాత్రమే చెప్పగలను. బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో. ఓకే, నా వల్ల కావట్లేదు లక్కీ. మన ఇద్దరికి ఫస్ట్ టైం కదా, అందుకే కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ టైం చేసావనుకో అలవాటు అయిపోతుంది. దాని గురించి అంతగా ఫీల్ అవ్వకు. ఒకసారి నేను చెప్పేది విను లక్కీ, నా వల్ల కావట్లేదు లక్కీ, కొంచెం అర్థం చేసుకో. నిజంగా నీకు ఇష్టం లేకపోతే వదిలే సూరి, నేను ఇంకా ఫోర్స్ చేయను. మన ఇద్దరం కలిసి చేస్తే బాగుంటుంది అనుకున్నా. సరే లక్కీ, 1 last టైం, అది కూడా నీకోసమే. ఎవరు అడిగినా అస్సలు ఒప్పుకునేవాని కాదు. అయితే మన ఇద్దరం కలిసి చేద్దామా? చేద్దాం. మరి లేట్ ఎందుకు, పదా. ఎరువులు అదేంటి టైం అయిపోయిందా? బటర్ఫ్లై అనుకుంటా. హలో, ఎవరు? అప్పుడే నంబర్ కూడా డిలీట్ చేసావా? నేను విజయ్ని. బ్రేకప్ చెప్పేసావు కదరా, ఇంకెందుకు కాల్ చేసావు? బేబీ, నేను చేసిన తప్పని తెలుసు. అయితే ఫోన్ పెట్టేరా జఫా. అలా కాదు బేబీ, మనం కూర్చొని మాట్లాడుకుందాం. అవసరం లేదు బేబీ, నీతో మాట్లాడడం కోసం నేను ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చాను. ఎందుకు? అక్కడ ఫోన్ లో సిగ్నల్ లేదా ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి? మిగతా విషయాలు మనం కలిసి మాట్లాడదాం. ఉంటాను, బాయ్. హలో హలో హలో, ఇతను ఫోన్ లో ఉంటే మరి నాతో రాత్రి పక్కనున్నది ఎవరు? అంటే పని అయిపోయిన తర్వాత స్వింగ్ అయిపోవాలిరా. అయినా కాఫీ ఎవరిచ్చారు నీకు? రాత్రి తాగింది సరిపోలేదా? వెళ్ళిపోరా ఇక్కడి నుండి.
వెళ్ళిపోమంటే దిక్కులు చూస్తావేంటి? ఈ దోశ ఎవరికి? నీ బాయ్ ఫ్రెండ్ విజయ్కి. ముందు వీడిని బయటికి పంపవే. నువ్వు వంట చేస్తేనే మధ్యలో రాను, నీ మధ్యలో ఎలా వస్తానే? వీడు నా బాయ్ ఫ్రెండ్ కాదే. అయ్యయ్యో, అది తెలియక స్ట్రాంగ్ కాఫీ కూడా కల్పించానే. ఏదో విషం ఇచ్చినట్టు భయపడతావేంటి? అయినా ఇప్పుడు కాఫీ కాదు ఇంపార్టెంట్. ముందు వీడిని బయటికి పంపు. రేయ్ లేరా, లేరా, నువ్వు రావే. లే. నా టీ షర్ట్ నాది బానే ఉంది, నువ్వు వెళ్ళు ఫస్ట్. అసలు ఏం జరుగుతుంది? ముందది అక్కడ పెట్టు. ఇప్పుడు చెప్పు, ఏమైంది? నాకు విజయ్కి బ్రేకప్ అయింది. ఎందుకైందో చెప్పలేదే. అది తర్వాత చెప్తాను గానీ, విజయ్తో బ్రేకప్ అయిన బాధలో పబ్కి వెళ్ళాను. అక్కడ 5-6 రకాల డ్రింక్స్ వాసన చూసానే, ఎక్కేసింది. ఆ లోపల వీడొచ్చి పక్కన కూర్చున్నాడు. అప్పుడు మాటలు కలుపుతూ 1 నైట్ స్టాండ్ అయిపోయింది. అయ్యో, నైట్ అంతా నించునే ఉన్నావా? నార్మల్ 1 నైట్ స్టాండ్ అంటే ఇద్దరు తెలియని వ్యక్తులు నైట్ అంతా లవర్స్ లా గడుపుతాం. ఇద్దరు తెలియని వ్యక్తులు ఎలా కలుసుంటారే? వాళ్ళకి తెలియకుండానే కలుసుకుంటారు. దోశలు కూడా వేసిచ్చాను. మరి తిన్నారా? ఎక్కడా? ఇచ్చేలోపు ప్రియా వచ్చి వాడిని బయటికి గెంటేసింది. పాపం. ఇలాగే ఒకడు నా ఫోటోస్ కి వీడియోస్ కి లైక్ చేస్తూ కమెంట్ చేస్తూ ఉండేవాడు. నిజంగానా? నిజంగా. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? ఇది మాత్రం బాగా చెప్పావు. సరేనే, ఒకసారి అయితే థ్యాంక్స్ లాట్ అని స్టోరీ పెట్టాను. వాడైతే గుండాగిపోయి ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అనుకుంటున్నావు కదా? పనేం లేదనుకుంటా, ఇద్దరు జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ టాపిక్ ఏంటో చెప్తే నేను కూడా నవ్వుతా మీతో పాటు. సత్య, చెప్పు నిషా. మన క్లయింట్ డిఎం ఆగ్రో ఫుడ్ ఉన్నారు కదా, వాళ్ళతో మన కాంట్రాక్ట్ ఎండ్ అయ్యే టైంకి వచ్చేసింది. ఓకే. సో రెన్యువల్ కోసం మీటింగ్ అరేంజ్ చేశాను. కానీ ఆ కంపెనీకి కాంపిటీటర్స్ ఎక్కువ ఉన్నారని విన్నాను. ఎగ్జాక్ట్లీ, అందుకే ఈసారి ఎలాగైనా ఆ కాంట్రాక్ట్ మనకి రెన్యువల్ అయిపోవాలి. లక్కీ, నిషా మ్యామ్ నా మీద చాలా కోపంగా ఉంది. ఆవిడికి నేను అస్సలు నచ్చట్లేదు. మరి నచ్చేలా ఏదో ఒకటి చెయ్యి. కాంపిటీటర్స్ ట్రై చేస్తున్నారు అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది కదా దాని అర్థము. ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ మనకే రావాలి సత్య. సరే, ఒకసారి నేను క్లయింట్స్ తో మాట్లాడి చెప్తాను. మాట్లాడి కాదు సత్య, ఈ కాంట్రాక్ట్ మనకే రావాలి అంటున్నా. I'll try my level best. ట్రై కాదు సత్య, ఆ ప్రాజెక్ట్ మనకే కావాలి. ఓకే, calm down. ఓకే. వాళ్ళు నెక్స్ట్ ఇంకో బిగ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. సో డోంట్ మెస్ దిస్ అప్. యా. నీకు అసిస్ట్ చేయడానికి జూనియర్స్ ఎవరినైనా కావాలంటే తీసుకెళ్ళు. అరే జూనియర్స్ ఎందుకు నిషా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. మేడం, నేను వెళ్తాను. మ్యామ్, నేను కూడా వెళ్తాను. సరే, మరి నీకేమైనా హెల్ప్ కావాలంటే వాళ్ళని పిలు. ట్రైనింగ్ లో ప్రాసెస్ గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. డీటెయిల్స్ నీకు మెయిల్ చేశాను, చెక్ చేసుకుని మీటింగ్ షెడ్యూల్ చేసుకో. సరే. కిషోర్ కున్ కిషోర్ కున్ కిషోర్ కున్ మళ్ళీ ఒకసారి చెప్పవా? కిషోర్ కున్ మళ్ళీ ఒకసారి పిలవా? కిషోర్ కున్ మళ్ళీ ఇంకొకసారి. కిషోర్ కున్ లాస్ట్ టైం ప్లీజ్. కిషోర్ కున్ ఈ నాట కిషోర్, ఈ నాట కిషోర్, ఈ నాట. ఏ కిషోర్, ఏచే నువ్వా?
ఏంట్రా పగటి కలలా? అవునక్క. దేని గురించి? ఇనాట. ఏంటది? నిద్రొచ్చేలా చేసామందా? ఇనాట అంటే అమ్మాయి అక్క. ఎవర్రా అమ్మాయి? హినాటా అని నరుటో గర్ల్ ఫ్రెండ్. హినాటా యానిమే. ఎలాగే కలలు కంటూ ఉండు, రియల్ లైఫ్ లో కూడా గర్ల్ ఫ్రెండ్ దొరకడం కలగానే మిగిలిపోతుంది. ఎందుకు దొరకదు? దొరుకుతుంది. ఇలా పిల్లల్లా కార్టూన్ చూస్తూ కూర్చుంటే నీకు పిల్లనెవరిస్తారా? అక్క నన్ను ఏమన్నాను ఏమి అనను, అది కార్టూన్ కాదు యానిమే. ఏదైతే ఏముందిరా, నీకు పని కానప్పుడు నీ బతుక్కి ఇలా ల్యాప్టాప్ లో బొమ్మలు చూడడం తప్ప రియల్ లైఫ్ లో చూసే అవకాశం లేనట్టుందిరా. అక్క నాకు నీకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది. అబ్బో సెటేరా. అసలు అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేయాలో తెలుసారా నీకు? ఎందుకు తెలీదు? తెలుసు. పికప్ లైన్ అంటే తెలుసారా? మా ఇంట్లో ఫుడ్ ఆర్డర్ పిక్ చేసుకుని నేనేగా. ఈ ఉడత మొక్కను తెలివి ఆపమని చెప్పేది. పికప్ లైన్ అంటే తెలీదు, నువ్వు అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తావా? పోయి పని చూసుకోరా. సింగిల్ అనే పదాన్ని గూగుల్ చేసి జీవితాంతం ఏడుస్తూ కూర్చో. బాయ్. ప్రపోజ్ చేసి ప్రపోజల్ మీనింగే మార్చేస్తా. నేనేంటో చూపిస్తా. హాయ్ జున్ను. హాయ్ బన్ను. ఎక్కడున్నావు? నీకు దూరంగా ఉన్నా. అది సరే, ఎవ్రీ మంత్ సర్ప్రైజ్ ఇవ్వాలి కదా. ఈ మంత్ సర్ప్రైజ్ ఏం ప్లాన్ చేసావు? చాలా పెద్దదే ప్లాన్ చేశాను జున్ను. జున్ను మన ఆఫీస్ లో జున్ను ఎలా మాయమైపోతుందో ఇప్పుడు అర్థమైంది నాకు. తొందరగా బన్ను, నేను వెయిట్ చేయలేకపోతున్నాను. ఆగు జున్ను. నీ కళ్ళను మించిన కమలం లేదు, నవ్వును మించిన నక్షత్రం లేదు, నీ అందాన్ని తెంపిన అసూయ లేదు, చివరికి నీపై ఉన్న నా ప్రేమని కొలిచే పరికరం లేదు. హరిని, విల్ యూ ప్లీజ్ లవ్ మీ? రే కిషోర్, నువ్వేనారా? ఇలా ప్రపోజ్ చేస్తే ఏ అమ్మాయినా కళ్ళు తిరిగి పడిపోవాల్సిందే. ఇది అమ్మాయి కాదని ఒప్పుకుంది. జున్ను. జున్ను అంటే వీడా? అయినా బండి మీద జాంపాలు అమ్ముకునేలా ఉన్నాడు వీడు. జున్ను ఏంటి? రే నువ్వు ఉండరా. ఇతనే కిషోర్, నేను చెప్పినా. సర్ప్రైజ్ కదా? అది కాదు, ఇతనికి గర్ల్ ఫ్రెండ్స్ లేరు, అందుకే నేను. ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. చీప్ రేట్ మెయింటైన్ చేసినంత మాత్రాన నన్ను చీప్ చేస్తావా? నేను వెళ్ళి అమ్మ కంప్లైంట్ ఇస్తా. జున్ను జున్ను. అక్క అమ్మ కంప్లైంట్ చేస్తా అంటున్నాడు మీ తమ్ముడా? రే తను నా ఫియాన్సేరా. అక్క నీకు పెళ్లి కుదిరిందా? అంటే ఫుడ్ ఎక్కువ తినేస్తానని చెప్పి నన్ను పెళ్లికి వెళ్ళట్లేదు కదా? రే మూసుకోరా, దొబ్బ ఇక్కడి నుంచి. సార్ తిను రమ్య మా టీం మెంబర్ సార్. ఓ హౌ ఈస్ ఎవ్రీథింగ్ రమ్య? ఐ యామ్ ఫైన్ సార్. ఫన్నీ కాల్. ఎవరితను? సార్ ఇతను కూడా మా టీం మెంబరే సార్. హే ఎక్కడికి వెళ్తున్నావు? అంటే ఐ కాంటాక్ట్ ఇవ్వగానే రూమ్ నుంచి వెళ్ళిపోమని సత్య సార్ చెప్పారు. గుడ్ వన్ సార్. ఫన్నీ బాయ్ సార్. యా 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 ఫన్నీ బాయ్, ఫన్నీ బాయ్. ప్లీజ్ బి సీటెడ్. సార్ కమింగ్ టు ది పాయింట్, అగ్రి ఫుడ్స్లో మన కంపెనీ టాప్ పొజిషన్లో ఉంది సార్. మీతో ఇన్ని ఇయర్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ అది అలానే కొనసాగాలని కోరుకుంటున్నాను సార్. మీరు ఏదో కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నారని విన్నాము. అవసరమైతే అది మన సైట్ హోమ్ పేజ్లో డిస్ప్లే కూడా చేసాం సార్. చూడు సత్య, మేము అగ్రిమెంట్ నెగోషియేట్ చేయడానికి రాలేదు, టర్మినేట్ చేయడానికి వచ్చాం. సార్ కావాలంటే హోమ్ పేజ్లో డిస్ప్లే చేయండి సార్, టెర్మినేట్ మాత్రం చేయకండి. గుడ్ జోక్. థ్యాంక్ యూ సార్. బట్ నాట్ నౌ. మా ప్రోడక్ట్స్కి పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద ఆఫర్స్ వస్తున్నాయి తెలుసా? సార్ అది మామయ్య ష్యూర్? అవును. సరే సత్య, మా అల్లుడు మీపై పూర్తి కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. అగ్రిమెంట్ ఎక్స్టెండ్ చేస్తున్నాం. సార్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. అది మనం నిషమామ్తో కూడా ఒకసారి మాట్లాడదాం సార్. యా షూర్. రమ్య ఒక్క నిమిషం. పొద్దున్న జరిగిన దాని గురించి ఎవరికైనా చెప్పావా? లేదే. గుడ్. మన మధ్య జరిగింది మన మధ్య ఉండాలి. మన మధ్య ఏం జరిగింది? అంటే నా ఉద్దేశం పొద్దున్న జరిగిన దాని గురించి. ఓకే ఓకే. మీ మెడ పైన లిప్స్టిక్ మార్క్ తుడుచుకోలేదు.
మచ్చా వాడిని చూస్తే నా బ్లడ్ రెడ్ ఇచ్చిడా. వాడిని చూడకపోయినా నీ బ్లడ్ రెడ్ కలరే కదండి అది. అడే పావి, ఏమడిగాను మచ్చా వాడిని? లీవ్ అడిగితే అంత ఓవర్ యాక్షన్ చేస్తాడా లవంగంగాడు. బయట దొరక నీ చెప్తా, వాడిని తొక్కుతా. ఇది నా సొల్లుటా. దానికి బయటకు ఎందుకులే కానీ ఈడికి వచ్చాడు ఆ సొల్లేదో ఈడ సొల్లు. అరే మన శాస్త్రి గారి మంత్రబలం వల్లే ఈ ఆఫీస్ గోడలు ఇంత బలంగా ఉన్నాయిరా. పాపం మనమే అనవసరంగా ఆయన బాధ పెట్టాం రా. అవును మచ్చా, నేను అక్కడికి వెళ్ళిపోయినా పర్లేదు కానీ నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి కదా. అసలు చాలా డబ్బులు ఖర్చు పెట్టావు, నీకోసం చాలా మంది వస్తున్నారు కదా. పోన్లేరా, ఆయన కోసం ఆ మాత్రం సాక్రిఫైస్ చేయలేమా? కానీ మనం చేసిన పనికి ఆయనకి సారీ చెప్పాలరా. అలాగే మచ్చా. కుదిరితే కాళ్ళ మీద పడదాం రా. కుదిరిపోతే అవి కాళ్ళు లాగేద్దాం మచ్చా. సార్ సారీ సార్, మీరున్నారని తెలియక ఏదో మాట్లాడేశాం సార్. సారీ నేనే చెప్పాలి, నాకు చాలా గిల్టీగా ఉంది. నేను ఈ కంపెనీలో జాయిన్ చేసుకునేందుకు వాళ్ళకుండా గిల్టీ. ఏంటి? ఏం లేదు సార్, ఇందాకేదో గిల్టీ అన్నారు. అదే మీరు లీవ్ అడిగితే ఇవ్వలేదు కదా, ఆ విషయం నన్ను వెంటాడుతూనే ఉంది. యాడ సార్ కనపడంలా, అందుకే లీవ్ ఇస్తున్నాను, తీసుకోండి. సార్ కాఫీ బదులు మంది అని వేసారేటి? నిజంగా చెప్తున్నానయ్యా, లీవ్ తీసుకోండి. అవునా సార్? సార్ సార్ లీవ్ లెటర్ ఏమంటారు రాయమంటారా సార్? సూరి, నిషా తర్వాత ఈ ఆఫీస్కి హెడ్ ఎవరు? మీరే. నేనే చెప్తున్నాను, లీవ్ తీసుకోండి. సార్ అసలు మేము లీవ్ ఎందుకు అడుగుతాం తెలుసా? అవన్నీ తర్వాత, ముందు బయలుదేరండి. అయ్యో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూరి ఏంటి సార్ కొంప తీసి లీవ్ క్యాన్సిల్ చేస్తారా? అయ్యో వద్దు సార్, కదా ఖర్చు కూర్చోండి. ఓకే సార్. పాపం నేను లేకపోతే ఏమైపోతారో, పూర్ ఫెలోస్. నాన్న చెప్పండి. ఏంటమ్మా పొద్దునుంచి ఒకసారి కూడా ఫోన్ చేయలేదు? అదా పనిలో బిజీ ఉండి. ఏంటమ్మా? అది చదువుకోవడంలో బిజీ ఉండి చూసుకోలేదు నాన్న. ప్రియా బాగానే చూసుకుంటుందమ్మా? సరే. ఇప్పుడు నీకు ఇంతగా ఎందుకు చేసానంటే, రేపో మాపో నీకు సంబంధం కుదిరేటట్టు ఉందమ్మా. అప్పుడే పెళ్ళెందుకు నాన్న? నా వయసు వచ్చిన తర్వాత చేస్తే బాగోదు కదమ్మా. ఇంకేం ఆలోచించకమ్మా, అంతా ఓకే అయిన తర్వాత నీకు కాల్ చేస్తాను, బయలుదేరి వచ్చేది కానీ. సరేనమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. సరే. సత్య, హర్ని మర్చిపోకుండా రండి. ఎప్పుడు ఓకే అంటే సత్య, చిల్లవుతుందా? ఓకే. నేనెందుకు కాల్ చేయాలి? లీనా వస్తున్నావు కదా? చెప్పు. కేబిహెచ్ పోతాడా మెట్రో స్టేషన్ దగ్గరికి? అమ్మాయిలు బాగుంటారా? పిల్లలు వీకెండ్ ప్లాన్ ఏంటి? సూర్య ఏదో ప్లాన్ చేస్తా అన్నాడన్నా. సినిమా పోతాడా? ఏంటి అందరా? వీకెండ్ పార్టీకి ఇన్వైట్ చేద్దాం అనుకున్నా. ఎక్కడన్నా పార్టీ? మూసుకోరా, జనరల్ నాలెడ్జ్ కోసం. ఇంకెక్కడ? మన ఇంట్లోనే. ఎవరెవరు వస్తున్నారు? నిషా తప్ప అందరూ వస్తున్నారు. అయితే సత్య కూడా వస్తాడు. ఓకే, ఎంజాయ్ యువర్ వీకెండ్. బై గైస్. మీరు బాగా ఆగండి, మనం కూడా వెళ్తాం కదరా. హే హాయ్. హాయ్. వెల్కమ్ టు ది పార్టీ. థ్యాంక్ యూ వెరీ మచ్. యా ప్లీజ్ గెట్ ఇన్. దేర్స్ ద బార్. హ్యావ్ ఫన్. ఓకే. హాయ్ జై. డ్రెస్ ఎలా ఉంది? అదిరిపోయింది. థ్యాంక్ యూ. తమిళ్లో జూనియర్ కమెడియన్ లా భలే ఉంది. ఇక్కడ కూడా ఐడి కార్డ్ వేసుకొచ్చాడ్రా. ఫస్ట్ ఐడి కార్డ్ తీయండి. అక్కడికి ఇవిడేదో పెద్ద క్వీన్ విక్టోరియా డ్రెస్ వేసుకొచ్చినట్టు. పార్టీ ఎక్కడ? అదు అక్కడ. యా, బాటిల్స్ అన్నీ ఉన్నాయి. పార్టీకి ఎవరు పిలిచింది? ఎంతైనా మనోడే కదే, వదిలేయ్. పద లోపలికి. పోరా. సత్య, థ్యాంక్స్ వచ్చినందుకు. హే బ్రో. లేట్ ఏంటి బ్రో? రేడియోలో షో కంప్లీట్ అవడానికి ఈ టైం. పెగ్గు వెయిటింగ్ అక్కడ. పద కుమ్మేద్దాం.
ఫుడ్ అక్కడ పెట్టాను చూడు. హే సినిమా అన్నారు అంటే జనాలు లేరని షో క్యాన్సిల్ చేశారన్నా. ఏ సినిమా ఎవరు తెలుసా వెళ్తే కదా. సరే మీలే అనుకోని ఎంజాయ్ చేయండి. మనీలే అన్నది. హాయ్ జై. ఏ హాయ్ లక్కీ. ఇన్స్టా ఈవెంట్స్ అనుకున్నా, పార్టీస్ కి కూడా వస్తావు అనమాట. స్టాప్ ఇట్ జై. హాయ్ రమ్య. హాయ్ జై. లక్కీ మందేస్తావు కదా. రమ్య మరి నువ్వు? నో థ్యాంక్స్. నేను చూసుకుంటాను కదా. నువ్వురా, నువ్వు ఏదంటే అదే. ఉందిగా. గుడ్ ఈవినింగ్ సార్. రెస్పెక్ట్ ఆఫీస్ లో ఇవ్వు, ఇక్కడ అక్కర్లేదు. సరేరా. సరే సార్. కూర్చో. అంటే మీ ముందు కూర్చో. అదే సార్ మీ ముందే కూర్చుంటా అంటున్నా. చేస్తావా? ఎవరు సార్? మందయ్యా. మందా? వద్దు సార్. మన ఆఫీస్ లో నా గురించి అందరు ఏమనుకుంటున్నారో కొంచెం ఫ్రాంక్ గా చెప్పు. ఫ్రాంక్ గా ఏముంది సార్, మొహం మీదే చెప్పేస్తా. నేనే చెప్తా. వేరే ఎక్కడో ఉండాల్సింది నేను మీ ఆఫీస్ కి రావడం మీ అదృష్టంగా ఫీల్ అవుతున్నారు కదా. మా అదృష్టం కాదు సార్, వేరే ఆఫీస్ వాళ్ళ అదృష్టం. నేను చేసే వర్క్ కి త్వరలోనే నేను సీనియర్ పొజిషన్ లోకి వచ్చేస్తా. సరే సార్, మీరు ఆ పొజిషన్ లోకి వచ్చిన తర్వాత కలుస్తా. ఇక్కడ నుండి వెళ్తే ఆఫీస్ నుంచి కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. అదేం లేదు సార్, ప్యాంట్ అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఇంకా నేను హార్డ్ వర్క్ చేసి ఈ ఆఫీస్ ని ఎక్కడికో ఎక్కించేస్తా. మీకు తెలియట్లేదు కానీ మీకు ఆల్రెడీ ఎక్కేసింది సార్. ఓకే, ఇక రీల్ చేద్దాం, నువ్వు షూట్ చేయి. ఓకే. హాయ్ గాయ్స్, నేను ఈరోజు ఫిట్ చెక్ చేయబోతున్నాను. ఈ టాప్ ఏమో నేను మా అక్క దగ్గర స్కామ్ చేశాను, ఈ చైన్ ఏమో నేను మా చెల్లి దగ్గర స్కామ్ చేశాను, ఈ వాచ్ ఏమో నేను మా మమ్మీ దగ్గర స్కామ్ చేశాను. సో గాయ్స్ కీప్ ఫాలోయింగ్ మీ. ఐ లవ్ యూ. బై. ఓకేనా? ఏది చూపించు. అయినా స్కామ్ చేయడం ఎందుకే? ఇంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళే ఇస్తారుగా. అడిగి తీసుకున్నాను, కానీ ఆడియన్స్ కి వీడియోలో ఇంట్రెస్ట్ పెరగడానికి అలా చెప్పాను. దేని మీద? నీ వస్తువుల మీద కాదు, నా మీద. యో, నీ స్మైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేను అన్నది మిమ్మల్ని కాదు, మిమ్మల్ని. థ్యాంక్ యూ. మీరు ఇన్స్టాలో ఉన్నారు కదా, లవ్లీ లక్కీ కదా మీరు? అవును, నీకే తెలుసు. మొన్నే అన్ఫాలో చేశాను, అందుకనే గుర్తుంది. ఎందుకు? క్రిడ్జ్ కంటెంట్ ఎక్కువైందని. అకౌంట్ రిపోర్ట్ కూడా చేశారే, పోలీసులు తీసుకెళ్లేదా మిమ్మల్ని? వదిలేవే పద. అరే కిషోర్, నేను ఇదంతా మందు తాగి మత్తికి మాట్లాడుతాను అనుకుంటున్నావు కదరా నువ్వు? కరెక్టే సార్. అదే సార్ మీరు చెప్పినంత కరెక్ట్ అంటున్నా. హాయ్ శాస్త్రి బ్రో, మీ గురించి జై అంతా చెప్పారు బ్రో. బ్రో అన్న అనుకున్నంత ఎదవేం కాదు, మనిషి మంచోడే, గుణమే కొంచెం గోధుమ పిండి. నా గురించి ఏం చెప్పాడు బ్రో? నెక్స్ట్ బ్రాంచ్ డైరెక్టర్ మీరే అని చెప్పాడు బ్రో. ఏదో జోక్ చేసి ఉంటాడులే. లేదు బ్రో, జై చెప్పిన దాన్ని బట్టి నెక్స్ట్ బ్రాంచ్ కి మీరే డైరెక్టర్. ఎవరు బ్రో నువ్వు కరెక్ట్ గా చెప్తున్నా? కరెక్ట్ గా ఇక్కడ చెప్పారు సార్. బ్రో మీరు నా జెన్నీకి రోల్ మోడల్ బ్రో. ఏంటి ఈ ఓల్డ్ మోడల్ ని బయట రోల్ మోడల్ అంటున్నారా? బ్రో నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను బ్రో. బొక్క ఫాలో అవక ఈయనే ఫాలో అవ్వాలి, బయట బ్రాంచ్ డైరెక్టర్ అని చెప్పుకొని తిరుగుతా ఉంటాడు. ఆఖరికి నేను నీకు కూడా లోకం అయిపోయాను కదరా. ఏంటి వైఫ్ ప్రాబ్లమా? లేదు బ్రో. కీ ప్రాబ్లమా? లేదు బ్రో. ఆయనకు దాని స్పెల్లింగ్ రాదు, మీనింగ్ ఏమొచ్చు ఇంకా. అంటే ఒంట్లో ఏమైనా ప్రాబ్లమా? లేదు బ్రో. రేపు ఏంటి ప్రాబ్లం చెప్పు. నాకు ఇంకా పెళ్లి కాలేదు బ్రో. నాకు మా ఫ్యామిలీకి మధ్య ఉన్న ఈగో క్లాషెస్ వల్ల బ్రాంచ్ డైరెక్టర్ అయితే తప్ప పెళ్లి చేసుకోనని శపథం చేశారు బ్రో. వీడికి ఇంకా పెళ్ళి వదిలే. నేను మ్యాట్రిమోనీ సైట్ లో ప్లాటినం మెంబర్ ని బ్రో. అది గోల భరించలేక ఇచ్చేస్తుంటారు. అవునా? అక్కడ అమ్మాయి చూడు, ఆ అమ్మాయి పేరు లీనా. తనంటే నాకు క్రష్ బ్రో. మరి క్రష్ చేయాల్సింది కదా సార్. ఏంటి క్రష్ చేయాల్సింది? అది చూసావు ఎలా ఉందో, మనోడిని కింద పడేసి తొక్కి చావు నూకితే. లీనా గురించి తప్పుగా మాట్లాడతారా? నన్ను కొడుకు.
మేడం రాత్రి తాగింది దిగిందా? దిగుద్ది. మేడం నైట్ ఏం జరిగిందో అస్సలు గుర్తులేదా? నేను నైట్ జరిగేది పొద్దున్నే గుర్తు పెట్టుకోను. పోనీ పార్టీలో ఏం జరిగిందో గుర్తుందా? పార్టీ జరిగిందని గుర్తుంది, మధ్యలో ఏం జరిగిందో నాకు గుర్తులేదు. అంబాబోయ్, అప్పు తీసుకుందో గుర్తుందో కానీ ఎంత తీసుకున్నానో గుర్తులేదు అన్నట్టు చెప్తున్నారు మీరు. ఆపుతావా? నన్ను నైట్ డ్రాప్ చేయమన్నారు, గుర్తుందా? ఏహే, దీన్ని చూస్తుంటే వాకింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చేసేలా ఉంది. మేడం మేడం నైట్ సిగరెట్ కోసం బండి ఆపారు కదా, అది గుర్తుందా? సిగరెటా? నో ఛాన్స్. అదేంటి మేడం, పోలీసులు ఎక్కడ పట్టుకుంటారని చెప్పి గూగుల్ మ్యాప్స్లో ఏం చోటు చూసి మరి తీసుకెళ్లే కదా. ఏంటి ప్రాంక్ చేస్తున్నావా లేకపోతే నాతో గేమ్స్ ఆడుకుంటున్నావా? ఇదేంటిది? సారీ మేడం, బై మిస్టేక్ ఏదో మాట్లాడేసాను. మేడం మేడం కాదు, లీనా అని పిలవమన్నాను. చూస్తుంటే నేనేం జరిగిందో నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఇదిగోండి తినండి. నువ్వే తినిపించు. సూరిగా వీడు ఓవర్ యాక్షన్. ఛీ, పోనీలే కదా అని మాట్లాడుతుంటే ఏదో బిల్డప్లు ఇస్తున్నాడు. సరే వదిలేసే. వదిలేదే లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఖచ్చితంగా చేద్దాం. బాయ్స్ గ్యాంగ్ స్టార్ట్ చేసినట్టే గర్ల్స్ గ్యాంగ్ కూడా స్టార్ట్ చేద్దాం. కానీ ఎందుకు? ఆఫీస్లో నేను కొత్తగా జాయిన్ అయినప్పుడు అసలు నన్ను ఎందులోని కలుపుకునేవాళ్ళు కాదు. మరి లీనా ఉంది కదా, తను ఎప్పుడైనా నాతో మాట్లాడడం చూసావా? అయినా తను గర్ల్స్ తో మాట్లాడదని పెద్ద టాక్. నువ్వేం టెన్షన్ పడకక్క, మనం గర్ల్ గ్యాంగ్ స్టార్ట్ చేద్దాం, రీల్స్ షూట్ చేద్దాం, నా అకౌంట్ లో అప్లోడ్ చేద్దాం. ఓకే, మన మెంటో చూపిద్దాం. ఎస్, పదండి పద. ఇప్పుడు చాలా జాలీగా ఉంది. ఆఫీస్ అంతా మనల్ని చూస్తున్నారు. అందుకే కదా మనం కూడా ఇలా కూర్చున్నాం. ఇప్పుడు మన ఆఫీస్ లో మనమే హాట్ టాపిక్ అవుతాం. లక్కీ 6 ఇద్దామా? ఫైవ్ ఎక్కువ. హైట్ కొలుస్తున్నారా? లేదు, రేటింగ్ ఇస్తున్నాం. నువ్వెప్పుడు బాయ్స్ కి రేటింగ్ ఇవ్వలేదా? మా ఊర్లో అబ్బాయిలే కనపడరు, ఇంకా రేటింగ్ అంట. సరే అయితే రేటింగ్ ఎలా ఇవ్వాలో మేము నేర్పిస్తాం. అక్కడ వాడిని చూడు, అతను చూడ్డానికి యావరేజ్ గా ఉన్నాడు. షర్ట్ బాగుంది, కళ్ళు కూడా బాగున్నాయి. ఒక 6 ఇద్దామా? షూస్ కూడా బాగున్నాయి కాబట్టి 6.5 ఇవ్వచ్చు. రూల్స్ అర్థమయ్యాయి కదా, గేమ్ స్టార్ట్ చేద్దామా? అతన్ని చూస్తే ఏమనిపిస్తుంది? చూడ్డానికి దారుణంగా ఉన్నాడు. 3 ఎక్కువ. నేను 4. మరి దారుణంగా ఉన్నారే. మరి సూరికి? వాడిని కాంపిటీషన్ లో పెట్టడమే ఎక్కువ, మళ్ళీ వాడికి రేటింగ్ కూడానా? పాయింటే. సరే, గేమ్ ని ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా చేద్దామా? రమ్య, ఆది ఇంకా సత్య ఇద్దరు ఎవరు బాగుంటారు? ఆది హైట్ లో బాగుంటాడు, సత్య కలర్ లో బాగుంటాడు. ఆది జోక్స్ బాగా వేస్తాడు, సత్య వర్క్ బాగా చేస్తాడు.
అది స్మైల్ బాగుంటుంది, సత్య బియర్డ్ బాగుంటుంది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇద్దరికి చెరొక 9 ఇస్తా. దీనికి ఏదో నేర్పిద్దామంటే ఇదే మనకు నేర్పిస్తోంది. మంగళ మంగళ మంగళమో మంగళ బెంగళేమో. అమ్మా సారీ సార్. ఏంటే సారీ? ఆఫీస్ 9 గంటలకైతే 11 గంటలకు ఊపుకుంటూ వస్తున్నావు. ఒరే వాడు ఏమన్నా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికాడరా? ఏకి పడేస్తాడు. ఆఫీస్ అన్న కొంచెం లేట్గా వచ్చారు కదా బాయ్. పాపం రా వాడు, నువ్వు దొరకాల్సింది. నీ దినం భోజనం పెడుతులేవాడు. నీ డాష్ బోర్డ్ మొత్తం చూశాను. పని ఎంత పెండింగ్ ఉంది? పని చేయడం చేత కాదు. సారీ సార్. ఇంకోసారి నా కళ్ళ ముందు కనపడకు బిలే. నెక్స్ట్ టైం ఎవరైనా ఇలా లేట్గా వచ్చారంటే నాకు అర్జెంట్గా చెప్పాలి. తప్పకోండి, లేకపోతే నిన్ను పీకేస్తా. వీడెవడు? ఆగండి సార్. ఆఫీస్ ఏ టైంకో తెలిసి ఈ టైంకి వస్తున్నారేంటి సార్? నాకు నచ్చిన టైంకి వస్తా, నాకు వచ్చిన పనే చేస్తా. ఇది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే సార్. మీకు నచ్చిన టైంకి రండి సార్. కాకపోతే 5కి లాగౌట్ అవుతున్నారు. 5కి కాకపోతే అసలు లాగౌట్ అవును. అయినా నువ్వు నన్ను ప్రశ్నించేంత మగాడివా? అయ్యో అలాంటిది తెలియదు సార్. బాలయ్య బాబు సినిమా చూసినాడంటవా? ఈ రేంజ్ లో అడుగుతాడు సార్. వర్క్ అప్డేట్ చేస్తున్నా, అవగానే వాట్సాప్ చేస్తా. నా డెస్క్ వచ్చి తీసుకో. సరే సార్. సార్ ఆఫీస్ ఇటువైపు దిస్ వే. ఏమీ తినలేదు, తినే వస్తా. వస్తున్నాడు. రే, శాస్త్రి గారిని షేక్ చేశాడంటే వీడు మామూలుడు కాదు. అయినా వీడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? శాస్త్రి గారి వీడియోలు ఏమన్నా దొరికినాయంటవా? వాని కాడికి పోయి మిషన్ ఇంపాసిబుల్ ని పాసిబుల్ ఎట్టే చేసినాడు అడుగుదాం పా. పదా. ఎవరు నువ్వు? కొంపతీసి వాళ్ళ చుట్టాల బయట కాదు కదా. అంటే వాళ్ళ చుట్టాలకు ఆయన మీద అంత ఇంప్రెషన్ ఉండదేమో అని. నేను నోటీస్ పీరియడ్ లో ఉన్నాను బ్రో. ఇన్నేళ్ళు కంపెనీ కోసం కష్టపడితే ఎందుకు కష్టపడ్డావు అని ప్రశ్నించలేదు. అలాంటిది ఇప్పుడు ప్రశ్నిస్తారంటవా? సర్లేనా, నువ్వు లాగిచ్చేసి. శాస్త్రి గారినే గడగల్లాడిచ్చాడంటే ఎంతైనా వాడు గ్రేట్ రా. నువ్వు రీజన్ చేయి, నువ్వు అదే పని చేయి. నేను బయటికి పోయి పని చేచ్చా, నువ్వు తట్టుకోలేవు. పా పా. ఇందాకేగా కొట్టింది నాడు. ఏంటి మెసేజ్ చేసావు? హే, తొందరగా రెడీ అవ్వండి, మనం అందంగా కనపడాలి. ఈ పర్ఫ్యూమ్ తో ఇంకోటి కంబైన్ చేసి జై కూడా వాడుతుండేవాడు. ఓహో, ఆహా. సరే సరే చెప్తా, కానీ ఎవరికి చెప్పకూడదు. ఆఫీస్ జాయిన్ అయిన కొత్తల్లో జై పైన క్రష్ ఉండేది. ఓహో, అందుకేనా 9.5 ఇచ్చావు. ఎక్కువ ఎక్సైట్ అవ్వకు, అందుకే కొత్తలో అని చెప్పాను. ఓకే. ఫ్రెషర్ గా ఉన్నప్పుడు స్మైల్ ఇచ్చేవాడు, దాంతో హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ తర్వాత తెలిసింది వాడు అందరు అమ్మాయిలకి స్మైల్ ఇస్తాడని. చొచ్చినోడు. జైని అందరు అమ్మాయిలు ఇష్టపడతారు, కానీ జై ఏ అమ్మాయిని ఇష్టపడతాడో తెలీదు. ఇది ఆన్సర్ లేని క్వశ్చన్. సరే, నీ సీక్రెట్ చెప్పావు కదా, మరి నేను నా సీక్రెట్ చెప్తాను, వినండి. చెప్పు. ఏంటంటే నేను మేకప్ లేకుండా బయటికి వెళ్ళను. నువ్వు చూడ్డానికి బానే ఉంటావు కదే, ఇంకా మేకప్ ఎందుకు? కాన్ఫిడెంట్ కోసం. ఇఫ్ ఐమ్ ఎ క్వీన్, దెన్ మేకప్ ఈజ్ మై క్రోన్. అందుకే కొద్దిగా టచ్అప్ చేస్తూ ఉంటాను. మీ ఇద్దరూ చెప్పారు కదా, నేను కూడా ఒక సీక్రెట్ చెప్పనా? అదేంటి అడగకుండానే సీక్రెట్ చెప్తా? ఏ ఉండు. ఓకే రమ్య, నువ్వు చెప్పు. కాలేజ్లో ఒకడంటే ఇష్టం ఉండేది. ఓహో. వాడు నా వెనక బాగా తిరిగేవాడు. ఒకరోజు వచ్చి ప్రపోజ్ కూడా చేశాడు. వెంటనే ఎందుకు ఒప్పుకోవడం అని, బాగానే తిరుగుతున్నాడు కదా అని ఇంకొన్ని రోజులు తెప్పించుకున్నా. ఇంకా ఓకే చెప్పిద్దాం అనుకున్న టైంలో వేరే అమ్మాయి వాడికి ఓకే చెప్పేసింది. నువ్వు వాడిని తిప్పి తిప్పి లాస్ట్ కి నువ్వు పిప్పి అయిపోయావు. సరే సరే గాయ్స్, మనం ఒక సెల్ఫీ దిగుదాం ఇంకా. ఓకే, ఓకేనా? రెడీ. అసలు ఏమనుకుంటుంది నా గురించి? ఏదో ఒక రోజు తప్పు చేయకుండా దొరకదా? అప్పుడు చెప్తా దీని సంగతి. సుబ్రహ్మణ్యం, చెప్పు నిషా. ఫ్రీ ఉంటే ఒక 2 minutes మాట్లాడదాం. చెప్పు నిషా. లాస్ట్ వీక్ ట్రైనింగ్ రిపోర్ట్స్ పంపించమన్నాను, మెయిల్ చేశారా? రెడీ చేశాను, మెయిల్ చేయలేదు ఇంకా. ఇట్స్ ఓకే సుబ్రహ్మణ్యం, మనుషులన్నాక తప్పులు చేస్తారు. మీరు ఫ్రీ అయిన తర్వాత పంపించండి. అలాగే. శూర్పణఖ ఎలా తిడుతుంది అనుకుంటే సీతాదేవిలా మాట్లాడుతుంది ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. నువ్వు చెప్పినట్టే చేశాను. అతని పైన కోపం తెచ్చుకోలేదు. ఇది ఇలానే కంటిన్యూ అయితే
నా ప్లాన్ని నేను అచీవ్ చేయగలను. ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు కానీ ఏదో మాట్లాడుతుందబ్బా. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ముఖ్యంగా ఆఫీస్లో ఎవరికైనా తెలిస్తే అందరూ నన్ను తప్పుగా అనుకుంటారు. చాలా మంది ఎఫెక్ట్ అవుతారు. సర్లే, నేను వచ్చి కలుస్తాను. ఇంత పెద్ద మనిషిని పక్కన పెట్టి ఏదో పెద్దగా ప్లాన్ చేస్తుంది. అదేదో కనిపెట్టాలి.